హాయ్! నేను మీ డార్లింగ్ స్వామి. నేను రైటర్ అవ్వాలని హైదరాబాద్ రైలెక్కి కథలు చెప్పడానికి మొదట పంజాగుట్టలో ఉన్న 'త్రివిక్రమ్ శ్రీనివాస్' గారి రూమ్‌కి వెళ్ళాను. లోపల నుంచి అప్పుడే హీరో సునీల్ స్నానం చేసి టవల్‌తో బయటకొచ్చారు. ఎవరని అడిగారు. నా గురించి చెప్పాను. శ్రీను గారిని కలవాలని చెప్పాను. శ్రీను వస్తాడు 10 నిమిషాలు వెయిట్ చేయండి అన్నారు. ఈలోపు నా కథలు నచ్చుతాయో లేదో అని నా మనసులో టెన్షన్. ఒకవేళ నచ్చితే అడ్వాన్స్ ఇస్తే నేనెంత లక్కీ అని ఆలోచించసాగాను. త్రివిక్రమ్ గారు ఈలోపు రానే వచ్చారు. ఆయన చూడగానే ఎక్సైట్‌మెంట్. అంత పెద్ద రైటర్‌ని దగ్గరగా చూడడం మొదట గుండె ఫాస్ట్‌గా కొట్టుకుంటున్నా చాలా హ్యాపీగా అనిపించింది. ఆయనతో నా దగ్గర 30 కథలున్నాయి. మీకు చెప్పాలనుకుంటున్నాను అని చెప్పాను. ఆయన చెప్పు అంటారని చూస్తున్నాను. కానీ ఆయన అలా అనలేదు. ఆయన చేతిలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేపర్ పక్కన పెట్టి కొద్దిగా నవ్వుతూ, నేను మా ఊర్లో ఉన్నప్పుడు నా దగ్గర 15 కథలుండేవి. ఇండస్ట్రీకొచ్చినప్పుడు అవి 12 అయ్యాయి. ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తుంటే ఆ 12, 10 అయ్యాయి. సినిమాలు రాస్తున్నప్పుడు అవి 6 అయ్యాయి. ఇప్పుడు నా దగ్గర 3 కథలు మాత్రమే ఉన్నాయి అన్నారు. ఎంత అద్భుతమైన మాట. మనం ఒక రైటర్ లేదా డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తుంటే దేన్ని కథ చేయొచ్చు, దేన్ని కథ చేయలేం అనేది తెలుస్తుంది. అంతేకాదు అసిస్టెంట్‌గా కథ గాని, సీన్స్ గాని, డైలాగులు గాని రాస్తే మనం రాసినవి స్వయంగా మనమే తెర మీద చూసుకుంటాం. స్క్రీన్ మీద ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్‌గా జాయిన్ అవ్వండి. అప్పుడు మీరు ముందు కథా స్క్రీన్ ప్లే అంటే ఏంటో నేర్చుకుంటారు అని శ్రీనివాస్ గారు అన్నారు. నా కథలతో డైరెక్ట్‌గా సినిమా తీసేయొచ్చు అనుకుని వచ్చిన నాకు ఆయన మాటలు జీవితంలో మొదటి మలుపు. ఆ రూమ్ నుండి బయటకు వచ్చి గేటేసి రోడ్డుపై నిల్చున్నాను. ఎదురుగా ఒక అపార్ట్మెంట్ ఉంది. సరిగ్గా 7 సంవత్సరాల తర్వాత ఆ అపార్ట్మెంట్‌లో ఒక వ్యక్తి పరిచయం అయ్యారు. అప్పటికి అతను ఏమీ కాదు. ఇప్పుడు పెద్ద సక్సెస్‌ఫుల్ డైరెక్టర్. ఆయన నా జీవితానికి రెండో మలుపు. అతను ఎవరో మీకు చివరిలో చెప్తాను. నేను అసిస్టెంట్‌గా జాయిన్ అవ్వాలని నిర్ణయించుకుని పోసాని గారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడే సంపత్‌నంది గేటు తీసి సార్ లేరని చెప్పారు. బండ్ల గణేష్ గారు క్యారెక్టర్ అడగడానికి పోసాని గారి కోసం వెయిట్ చేస్తున్నారు. పోసాని గారి దగ్గర ఖాళీ లేదంటే కోన వెంకట గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆయన తన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. అసిస్టెంట్‌గా 10 సినిమాలు చేశాక నాకర్థమైంది. మన దగ్గర ఎంత క్రియేటివిటీ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని కథలు ఉన్నా, దాన్ని సినిమాటిక్‌గా మార్చడానికి ఒక శంకు లాంటిది అవసరం. అది గురువు కావచ్చు, ఇలాంటి స్క్రీన్ ప్లే పుస్తకాలు కావచ్చు. సినిమా అనేది కేవలం నటన, విజువల్స్, సాంగ్స్, ఫైట్స్ వల్ల ఆడేస్తుందనుకోకూడదు. వాటిని మించి అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉండాలి. అది మనిషికి హృదయం లాంటిది. కథను ఎంత అద్భుతంగా రాసినా, అది స్క్రీన్ ప్లేలో ఆకర్షణగా మారకపోతే ప్రేక్షకులు ఇష్టపడరు. దాన్ని ఎంత స్పష్టంగా, ఎంత ఆకట్టుకునేలా చేశాం అనే దాని మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. నేను చాలా సినిమాలు రాశాక 'సిద్ ఫీల్డ్', 'రాబర్ట్ మెక్కీ' స్టోరీ, 'సేవ్ ది క్యాట్', 'గుడ్ స్క్రిప్ట్స్, బ్యాడ్ స్క్రిప్ట్స్' వంటి చాలా స్క్రీన్ ప్లే బుక్స్ చదివాను. ఇవన్నీ నాకున్న సినిమా నాలెడ్జ్ వల్ల అర్థం చేసుకున్నాను గానీ, సంతృప్తి కలగలేదు. పైగా అంత పెద్ద బుక్ మళ్ళీ చదవడానికి టైం కుదిరేది కాదు. చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే 'అల్లు అర్జున్', 'ప్రభాస్', 'వెంకటేష్', 'సాయి ధరమ్ తేజ్' లాంటి హీరోలతో నాకు డైరెక్ట్ పరిచయాలు ఉన్నా, నా దగ్గర ఉన్న కథలపై కమాండ్ రాక, వాళ్ళకేనాడు చెప్పే ప్రయత్నం చేయలేదు. అందుకే తెలుగులో ఇలాంటి స్క్రీన్ ప్లే బుక్ ఉంటే చాలామందికి, కొత్త రచయితలకి, దర్శకులకి యూజ్ అవుతుందని అనిపించింది. కానీ అప్పటికి, ఎప్పటికి స్క్రీన్ ప్లేపై బుక్ రాయడానికి నా అనుభవం సరిపోదనిపించింది. స్క్రీన్ ప్లే అనేది అనంతం. ఒకరోజు నేను డైరెక్టర్ కరుణాకర్ గారితో ఉల్లాసంగా, ఉత్సాహంగా మూవీ వర్క్ చేస్తున్నప్పుడు ఆయన దగ్గర ఈ సుజాత గారి స్క్రీన్ ప్లే బుక్ చూశాను. ఆ రోజే ఫిక్స్ అయ్యాను. దీన్ని తెలుగులో రాయాలని. అది ఈ రోజుకి సాధ్యమైంది. నేను 30కి పైగా సినిమాలకి కథా, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌కి పనిచేశాను. వాటిలో హిట్ సినిమాలు, ఫ్లాప్ సినిమాలు 2 ఉన్నాయి. ఈ నా సినిమా ప్రయాణంలో ఏ సినిమా అయినా సక్సెస్ కావడానికి ఎన్నో కారణాలుండొచ్చు. కానీ ఫెయిల్ అవ్వడానికి మాత్రం ఎక్కువ శాతం కారణం బ్యాడ్ స్క్రీన్ ప్లే అని నాకర్థమైంది. కాబట్టి ఒక మంచి కథకు ఖచ్చితంగా అద్భుతమైన స్క్రీన్ ప్లే అవసరం. మనకున్న టాలెంట్‌కి సినిమా ప్రయత్నాలు ప్రారంభించే ముందే ఇటువంటి అనుభవం ఉన్న రైటర్ స్క్రీన్ ప్లే బుక్స్ చదివితే
సక్సెస్‌ఫుల్ సినిమా తీయవచ్చని నా అభిప్రాయం. మన వయసు పెరిగే కొద్దీ మనం ప్రెజెంట్ జనరేషన్‌కి దూరం అవుతూ ఉంటాం. మన కథలు, మన ఐడియాలజీ, స్టైల్ ఆఫ్ నేరేషన్ పాతవైపోతాయి. అందుకే వీలైనంత తొందరగా మనం సక్సెస్ అవ్వాలి. ప్రతిరోజు ఒక సినిమా చూడాలి. కొత్త రకమైన స్క్రీన్ ప్లేలను గమనించాలి. వరల్డ్ స్క్రీన్ ప్లేని స్టడీ చేయాలి. సినిమా వాళ్ళే కాదు, బయట వాళ్ళలో కూడా చాలా మందిలో టాలెంట్ ఉండడం నేను చూశాను. టాలెంట్ ఎవరి దగ్గరైనా ఉండొచ్చు. వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలి. పేదవాడి నుంచి ధనవంతుడి దాకా, ఆటోవాడి నుంచి ఆఫీస్ బాయ్ దాకా, అలాగే ప్రొజెక్టర్ బాయ్ నుంచి ప్రొడ్యూసర్ దాకా ప్రతి వ్యక్తి కూడా ఒక కథ చెప్పాలని కోరుకుంటాడు. కానీ దాన్నెలా చెప్పాలో ఒక దారి చూపే పుస్తకం అవసరం అనిపించింది. టాలెంట్ ఉండి కథ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న ఎవరికైనా ఈ పుస్తకం ఉపయోగపడాలి. ఒక ఐడియా గాని, ఒక కథ గాని ఎక్కడి నుంచి పుట్టినా, ఎలా పుట్టినా దాన్ని స్క్రీన్ ప్లే రూపంలోకి మార్చాలంటే కథలో ఏ విషయాలు ఉంచాలి, ఏ విషయాలు తీసేయాలి, ఏ విషయాలు ఎక్కడ చెప్పాలి, ఏవి చెప్పకూడదు, ఏ విషయాలు దాచాలి, ఏ విషయాన్ని ఓపెన్ చేయాలి. ఇవన్నీ కూడా మనకు తెలిసుండాలి. అందుకే ఈ పుస్తకం మీరు తప్పకుండా చదవాలి. 'మౌనరాగం' సినిమాలో మోహన్‌తో రేవతికి పెళ్ళై చాలా రోజులయ్యాక కూడా నేను మిమ్మల్ని భర్తగా స్వీకరించలేకపోతున్నాను అంటుంది. భర్త ఎందుకని అడిగినప్పుడు రేవతి ఎందుకంటే నా మనసు నా దగ్గర లేదు అని చెప్తుంది. అక్కడి నుండి ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. రేవతి ఒక దొంగను ప్రేమించి అతను మారాక ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ యాక్సిడెంటల్‌గా అతను చనిపోతాడు. ఇలా ఫ్లాష్ బ్యాక్‌లో నిజంగా జరిగిన దాన్ని అబద్ధం చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన నుంచి డార్లింగ్ కథ పుట్టింది. లైఫ్‌లో ఫెయిల్ అయిన నలుగురు యువకులు, ఒక అమ్మాయి చనిపోదామని ఒక ఫార్మ్ హౌస్‌కి వెళితే, ఆ నలుగురు ఎలాగో చనిపోతున్నాం, ఈలోపు ఆ అమ్మాయిని ఒప్పించి, ఎంజాయ్ చేసి చనిపోదాం అనుకుంటారు. ఈ ఐడియా నుంచి ఒక బ్లాక్ బస్టర్ మూవీ 'ప్రేమ కథ' చిత్రం పుట్టింది. డైరెక్టర్ మారుతి గారికి ఉన్న చిన్న ప్రాబ్లమ్ ఏదైనా పెద్ద పని పెట్టుకుంటే చిన్న పని మర్చిపోవడం. ఈ ఆలోచన నుంచే 'భలే భలే మగాడివోయ్' ఇలాంటి బ్లాక్ బస్టర్ కథ పుట్టింది. ఇలా ఏ సినిమాకైనా మొదట ఒక ఐడియా పుడుతుంది. దాన్ని కథగా మార్చి ప్రేక్షకులను రంజింపజేయడానికి అద్భుతమైన స్క్రీన్ ప్లే అవసరం. ఈ రోజుల్లో అందరికీ చిన్నప్పటి నుంచి సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో ప్రతి విషయం అందుబాటులో ఉంది. ఓటీటీలో వరల్డ్ సినిమాలన్నీ చూస్తున్నారు. సో, వాటిని మించిన కథ రాయాలి. పాయింట్ కొత్తగా ఆలోచించాలి. దానికి కొత్తగా స్క్రీన్ ప్లే చేయాలి. కొత్తగా తీయాలి. అలా చేస్తేనే ప్రేక్షకులు సినిమాలకొస్తున్నారు. లేకపోతే రారు. సినిమా అనేది నిజం అని నమ్మించే ఒక అబద్ధం. ప్రేక్షకులు ఎంత తెలివైన వారైనా ఆనందంగా మోసపోవడానికి ఇష్టపడే ఒక అందమైన అబద్ధం. అందువల్ల వాళ్ళ ఊహాశక్తికి మించి ఒక మ్యాజిక్ చేయాలి. కథ, స్క్రీన్ ప్లే, విజువల్స్, డైలాగ్స్, సాంగ్స్, ఫైట్స్‌లో ఏదో మ్యాజిక్ ఉండాలి. అప్పుడే వాళ్ళు మోసపోవడంలో కూడా ఆనందపడతారు. ఒక కథ ఓకే కాకపోతే హీరోని, ప్రొడ్యూసర్‌ని తిట్టుకుంటాం. కానీ ప్రతి రిజెక్షన్‌తో మన కథ ఎంతో కొంత బెటర్ అవుతుంది. ఒకసారి మళ్ళీ ఇలాంటి స్క్రీన్ ప్లే బుక్ చదవండి. మన కథ చాలా విషయాలు కావాలని అడుగుతుంది. కొన్ని విషయాలు తీసేయమంటుంది. మన సినిమా ఆడకపోతే ప్రొడ్యూసర్ బడ్జెట్ ఇవ్వలేదని, రివ్యూలు బ్యాడ్‌గా రాశారని, నా టీమ్ సహకరించలేదని, నా టైం బాగాలేదని, నాకు మోసం చేయడం అలవాటు లేదు, నేను చాలా మంచోడిని ఇలా కారణాలు వెతుక్కుంటాం. కానీ మన కథ గాని, స్క్రీన్ ప్లే గాని బాలేదని ఒప్పుకోలేం. మొదటి ఫెయిల్యూర్ స్క్రీన్ ప్లే తప్పడంలోనే ఉంటుంది. 7 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి రూము ఎదురుగా అపార్ట్మెంట్‌లో 'బేబీ' మూవీ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ ద్వారా నాకు మారుతి గారు పరిచయం అయ్యారు. మారుతి గారి పరిచయం నా జీవితానికి రెండో మలుపు. ఆయన దగ్గరికి స్టోరీ సిట్టింగ్‌కి ఎప్పుడు వెళ్ళినా ఎదురుగా ఉన్న త్రివిక్రమ్ గారి రూమ్‌ని చూడగానే ఆయన చెప్పిన మాటలే నాకు గుర్తొచ్చేవి. మారుతి గారితో నా సినీ ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ బుక్ నేను తెలుగులో రాస్తా అని మారుతి గారితో చెప్పగానే సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉండి కూడా తనలాగే అందరూ సక్సెస్ అవ్వాలని, ఇటువంటి బుక్ కొత్త రచయితలకు, డైరెక్టర్లకు ఉపయోగపడాలి, పబ్లిష్ చేద్దామని ఒప్పుకోవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. మీలో చాలామంది సినిమాల్లోకి కొత్తగా వస్తున్న వాళ్ళు, స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు, సిద్ ఫీల్డ్, రాబర్ట్ మెక్కీ వాళ్ళు రాసిన రకరకాల స్క్రీన్ ప్లే బుక్స్ చదివి ఉంటారు. కానీ వీటితో పాటు 'రోజా', 'దొంగ దొంగ', 'ఒకే ఒక్కడు', 'అపరిచితుడు', 'అమృత', 'రోబో' లాంటి హిట్ సినిమాలకి స్క్రీన్ ప్లే మాటలు రాసిన సుజాత గారి స్క్రీన్ ప్లే కూడా మీరు ఒకసారి చదవాలి అన్న ఉద్దేశంతో ఈ చిన్న ప్రయత్నం చేశాను. కుదిరినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ చదవండి. ఈ భూమి మీద మనం శాశ్వతం కాదు. మన డబ్బు శాశ్వతం కాదు. కానీ మన ఆలోచనలే శాశ్వతం. వాటితో ఒక మంచి సినిమా తీయండి. అది ఎంత అద్భుతంగా ఉంటే రాబోయే తరాల వారు మనల్ని అంతలా గుర్తెట్టుకుంటారు. రెఫరెన్స్‌గా మన సినిమా చూస్తారు. మనలో
జనాన్ని ఆకట్టుకునే ఒక ఎక్స్‌ట్రార్డినరీ క్వాలిటీ ఉంటుంది. దాన్ని గుర్తించండి. బయటికి తీయండి. దానికొక కథా వస్తువు జోడించండి. దానికి అద్భుతమైన స్క్రీన్ ప్లే రాయండి. సినిమా తీయండి. హిట్ కొట్టండి. దిస్ ఈస్ ద బిగినింగ్. ఆల్ ది బెస్ట్. మీ డార్లింగ్ స్వామి సినిమా రచయిత.